ప్రభువైన యేసుక్రీస్తు మధురనామంలో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియజేస్తూ ఉన్నానండి. ఈరోజు దేవుని వాక్యం సంఖ్యాకాండం 15వ అధ్యాయం 39వ వచనం. మీరు నా ఆజ్ఞలన్నిటినీ జ్ఞాపకం చేసుకుని మీ దేవునికి ప్రతిష్ఠితులై ఉన్నట్లు. ప్రియా దేవుని బిడ్డలారా, ఉదయకాలం దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు, మనతో మాట్లాడుతున్నాడు. మీరు నా ఆజ్ఞను అనుసరించి దేవునికి ప్రతిష్ఠితులుగా మీరు జీవించాలి. పిల్లరా, ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 21 నుంచి 25 వచనాల వరకు మనం ధ్యానం చేయగలిగితే, దేవుని ఆజ్ఞలను అనుసరించినప్పుడు నేను మీకు వాగ్దాన దేశమును అనుగ్రహించి 21వ వచనంలో మీ సంతతి వారి దినములు భూమికి పైగా ఆకాశం నిలిచినంత వరకు విస్తరించింది. దేవుని బిడ్డల ఆకాశం ఉన్నంత వరకు మీ సంతతి భూమి మీద విస్తరిస్తారు అని దేవుడు వాగ్దానం చేసి నెరవేర్చాడు. రెండవదిగా మనం గమనించినట్లయితే, మీ ఎదుట నుండి సమస్త జనములను వెలగొడుతూ మీకు ఆటంకాలు కలిగించేటువంటి ప్రతి సాతాను అంధకార సంబంధమైనటువంటి సాతాను శక్తులను, సాతాను స్వభావమైనటువంటి మనుషులను నేను వెలగొడతాను. మీ బలహీనత కలిగించే వ్యక్తులను నేను వెలగొడతాను ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నాను. అంతేకాదు, మీరు అడుగుపెట్టి ప్రతి స్థలము నేను మీకు అనుగ్రహిస్తాను. మూడవదిగా, నాలుగవదిగా, ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేడు. ఇలా దేవుడు 4 వాగ్దానాలు చేసి ఆయన ఇశ్రాయేలు జీవితం నెరవేర్చినట్లు కొద్ది కాలం మన కుటుంబాల్లో దేవుడు, మన బిడ్డల విషయంలో దేవుడు ఘనమైన కార్యాలు కొద్ది కాలం జరిగించిపోతున్నాడు. మీ సంతానం విస్తరింపచేస్తారని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, మరి ఆటంకాలను తొలగిస్తున్నాను వాగ్దానం చేస్తున్నాడు. మీరు అడుగుపెట్టి ప్రతి స్థలాన్ని నేను అనుగ్రహిస్తానని ప్రభు వాగ్దానం చేసి నెరవేరుస్తున్నాడు. ఏ మనుషుడు మీ ఎదుట నిలవలేడు, జయము నేను మీకు అనుగ్రహిస్తాను ప్రభు వాగ్దానం. ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడైన తండ్రి, కొద్ది కాల ప్రార్థన ఇప్పిస్తున్నటువంటి వారిని, వారి సంతతిని మీరు ఆశీర్వదించి, వారి నాయన ఏ మనుషుడిని ఎదుర్చి నిలవలేడు, జయాన్ని అనుగ్రహిస్తాను తండ్రి. ప్రభు కొద్ది కాలం అక్కలు తీర్చిన సమస్యను చూపించి, అనారోగ్యం ఉన్న వారిని ముక్తి స్వస్థపరచమని ఏ సునామం ప్రార్థన చేసి మీరు కూర్చున్నాను మా ప్రభు. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడిని దీవించి ఆశీర్వదించుగాక.